అంటే ఏదో ఆయాచితమైన ఆలోచనప్పుడు లంగ్ పనిచేయదు, ఇలాగ సన్ అయిపోతాం. ఆలోచన అప్పుడు ఎక్కువ రక్తం శుభ్రం అవుతుంది. శుభ్రం అవ్వకపోతే హార్ట్లో కొన్ని ద్వారా ప్రసారం చేయాలి. సో హార్ట్ వాటికి సింపతి లేకపోతే ఎంపతి ఇవి కూడా కారణం అవుతుంది. ఇప్పుడు అలాగే మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక దేవత ఉంది. ఇప్పుడు చక్రాలు ఉన్నాయి. ఆ చక్రాల్లో ఇంద్రుడు, వర్ణుడు, అగ్ని, వాయువు, ఆకాశానికి సదాశివుడు. ఈ 5 కూడా వాటికి ఎమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాయువుకి ఒక ఎమోషన్ ఉంది. వాయువు తీసుకెళ్తుంది, క్యారీ చేస్తుంది. మన శరీరంలో వాయువు పనిచేయాలంటే వాయువు దాన్ని అందుట్లో అరిగిన పదార్థాన్ని అన్నిటిని క్యారీ చేయాలి. అలాగే వాటర్ ఉందంటే హోల్డ్ చేయాలి. ఈ పంచభూతాలే ముఖ్యం ఆరోగ్యానికి. సో ఈ పంచకోశాలు కూడా చాలా కోశాలకి మన వాళ్ళు ఒక్కో దానికి ఒక్కొక్క రకమైన విధానాన్ని చెప్పారు. సో ఆ విధానం బట్టి మీరు దాన్ని ఫాలో అవ్వాల్సితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే అమ్మ మనకి ఆర్గాన్కి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత అన్నారు కదా, ఏ అవయవానికి ఏ దేవత అధిపతి? అవయవానికంటే దేవతలు ఎక్కువ. అప్పుడు మీరు దుర్గా సప్తసతి చదివినప్పుడు దుర్గా సప్తసతిలో అనర్గళ సూత్రం అని ఉంటుంది. అందులో ప్రతి అవయవానికి ఒక అమ్మవారిని చెప్తారు. కాళ్ళకి, ఏళ్ళకి, మోకాలకి, తుంటికి, తర్వాత చేతులకి, లివర్కి, వీటన్నిటికి కూడా ఒక్కొక్క అమ్మవారు ఉంటుంది. ఒకవేళ మంత్రంలో తేడా వచ్చిందని మీకు అప్పుడు ఆ అమ్మవారి మంత్రం ఆ అవయవానికి పనిచేస్తుంది. అదే మీకు యంత్రంలో వచ్చిందనుకో, ఎమోషన్లో వచ్చిందనుకోండి, ఎమోషన్లో వచ్చినప్పుడు యంత్రాలు శ్రీచక్రము, తర్వాత శ్రీచక్రంలో చాలా డివైడ్ చేసి ఉన్నాయి, స్క్వేర్లు, ట్రయాంగిల్స్. మీకు యంత్రం గురించి చదవాలంటే శంకరాచార్య వారి సౌందర్యలహరే చదవాలి. సౌందర్యలహరిలో చాలా ఇచ్చాడు దానికి, మళ్ళీ ఏ ప్రాబ్లంకి ఏది అనేది ఇచ్చాడు. సో అవన్నీ కూడా మనం ఫాలో అవ్వచ్చు. అయితే అమ్మ మీరు ఇందనక పంచభూత తత్వాలకి మన ఆరోగ్యానికి సంబంధం ఉందన్నారు. అవునండి. ఏ తత్వం లోపిస్తే ఎట్లా ఆరోగ్యం మారుతుంది? ఏ తత్వం అంటే సరే పృథ్వీ తత్వం ఉందనుకోండి. పృథ్వీ తత్వం దేని మీద పనిచేస్తుందంటే శరీరం మీద పనిచేస్తుంది. పృథ్వీ అంటే శరీరం, కణం, ఆటం. ఆ కణాలు పెరిగినప్పుడు ఎక్కువ అవుతాయి, తగ్గినప్పుడు తగ్గుతుంది. దీనికి మూలం ఏంటి? ముక్కు. దానికి మూలం ముక్కు. ఆ ముక్కు ఏం చేస్తుంది? వాసన చూస్తుంది. మీకు వాసన అనేదే లేకపోతే డైజెషన్ అవ్వదు. ఆకలి అనేది వాసనకి ముడిపడి ఉంటుంది. సో మీకు ఆకలి అయితేనే ఎక్కువ తింటారు, ఆకలి అయితే ఎక్కువ అరిగించుకుంటారు. ఆకలి అనేదే లేకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు నాకొద్దు 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 అంటుంటారు. ఏదో చెత్త తింటారు, అన్నం, పప్పులు, నెయ్యిలు అవైతే వద్దంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆకలి అనే పవర్ తగ్గుతుంది. అది ఎత్తు మూలంగా శరీరం, ముక్కు, ఆకలి, స్మెల్ ఇవన్నీ కూడా రిలేట్ అయి ఉంటాయి. అదే మనకి జలతత్వం తగ్గటం వల్ల ఏమొస్తుంది? జలతత్వం వల్ల చక్రానికి కూడా అసోసియేట్ అయి ఉంటాయి. స్వాదిష్టాన చక్రానికి జలతత్వం అసోసియేట్ అయి ఉంటుంది. జలతత్వం వల్ల మీకు ఫ్యాషన్ పెరుగుతుంది. నీ మీద నీకు స్వాదిష్టాన అంటే నీ మీద నీకు కంట్రోల్ ఉండదు. నువ్వేదో చేద్దాం అనుకుంటావు, ఇంకోటి చేస్తావు. ఇది మానేయాలనుకుంటావు, అది మానరు. ఫ్యాషన్స్, అలవాట్లు, దురవాట్లు ఇవన్నీ కూడా ఎక్కువ స్వాదిష్టాన చక్రం వల్ల వస్తాయి. అది జలతత్వం. జలం సృష్టిలో మెసేజ్ని క్యారీ చేస్తుంది. విశ్వమతి ఉంటుంది జలానికి. జలం అనేది 3 ఫామ్లో ఉంటుంది. ఏది మన ఐసు, వాటరు,
వాటర్ వేపర్గా కూడా ఉంటుంది. వాటర్ వేపర్గా ఉన్నప్పుడు కూడా అది వాటర్ లాగానే పనిచేస్తుంది. ఇప్పుడు ఇదంతా వాటర్ వేపర్ ఉంటుంది. మనం ఏదో మెసేజ్ని క్యారీ ఏదో అన్నాం అనుకోండి, అందుకే తిట్టొద్దు అంటారు. తిట్టామనుకోండి అది స్ట్రాంగ్ మనసుతో కూడా ఎట్సొస్తే తొందరగా తగులుతుంది. అది క్యారీ చేసేది వాటర్. వాటర్ ఏంటంటే ప్రాణం అనే విద్యని, ప్రాణాన్ని హోల్డ్ చేస్తుంది, పట్టుకుంటుంది. మన ప్రాణాన్ని పట్టుకుంటుంది. అది వాటర్ అన్నమాట. ఆ ప్రాణం మనం ఎలాగుంటే అలాగుంటుంది. ఎక్కువ ఎమోషన్స్ని కూడా వాటర్ క్యారీ చేస్తుంది అన్నమాట. మనం ఏం మాట అంటే అది ఎక్కువ అవుతుంది. పూర్వం ఋషులు తపస్సు చేసినప్పుడు వాటర్ తీసుకొని వాటర్లోని శాపం ఇచ్చేవాళ్ళు. ఆ శాపం నిజమయ్యేది. ఎందుకు? వాటర్ క్యారీస్ ద మెసేజ్. అదండి వాటర్కి. అంటే వాటరు లోపించడం వల్ల మనకి లోపించడం ఎక్కువ అవటం కాదు, ఆ తత్వం లోపం అవటం. ఆ తత్వం లోపించడం వాటర్కి ఉంటుంది. కానీ ఇప్పుడు మన ఇది ఫ్రెష్ వాటర్ ఉంది, కిల్లే వాటర్ అవి ఇవి అందుట్లో మెసేజ్ ఎక్కువ క్యారీ అవ్వదు. హిమాలయాల్లో చాలా ప్యూర్ వాటర్ ఉంటుంది, ఏది అన్ని స్ప్రింగ్స్లో వాటిల్లో. కానీ ఆ స్ప్రింగ్లో లైఫ్ ఉండదు. మన వర్షంతో పడింది షింప్స్, పురుగులు అవి ఇవి ఎక్కువ వస్తాయి కదా, అందుట్లో ప్రాణం ఉంటుంది. ప్యూర్గా ఉంటే వాటర్లో ప్రాణం ఎక్కువ ఉండదు. అది నీటి తత్వం, నీరు కాదు. అంటే మనకి అడవుల్లో పారే నీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. మొక్కల మధ్యలో నుంచి వచ్చే జలాలు. ఇప్పుడు వర్షాన్ని కూడా ఇక్కడ కూడా మట్టిలో పురుగు ఉంటుంది, మట్టిలో స్నేల్స్ ఉంటాయి, కాకచెప్పులు ఉంటాయి. నీటిలో చాలా ఆధారంగా కొన్ని జంతువులు ఉంటాయి. అవి ఎక్కువ బతుకుతున్నాయంటే అది లైఫ్ ఉన్న నీళ్ళని. అది ఎక్కువ బతకటం లేదు, ఏం లేదంటే హిమాలయాలో ప్యూర్గా ఉంటాయి, ఏమి ఉండవు. ఒట్టి రెడ్ టేప్ వామ్ ఉంటుంది. అది ప్రమాదం కలిగించేది శరీరానికి. నీరు అనేది మెసేజ్ని క్యారీ చేస్తుంది. నేను అనేది ప్రతి దానికి ఒక భావ ప్రకటన ఉంది. నీరు ఫ్యాషన్ని, భావాన్ని పట్టుకుంటాయి. అదనమాట. పృథ్వీ అనేది శరీర అవయవం, పెంచడం, ఆకలి అవటం, అరిగించడం. కానీ మణిమేక చక్రంలో అరిగించడం ఉంటుంది. కానీ ఆకలి అనేది మనమే చక్రంలో ముక్కు ద్వారా వస్తుంది. మన శరీరాన్ని పెంచాలి, తగ్గించాలి అంటే అనేది పృథ్వీతో ముడిపడి ఉంటుంది. పృథ్వీ ముక్కు వాసన, ఆ వాసనే మన శరీరంలో ఆకలి అగ్నిని పుట్టిస్తుంది, ఆకలి పుట్టిస్తుంది.